హాయ్ గాయ్స్ వాట్సాప్ ఎలా ఉన్నారు? నా పేరు హుసేన్, మీరు చూస్తున్నారు ఎయిర్కాన్ ఏసీ టెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసరికి మనకి ఫ్రంట్ లోడ్ ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ బోస్ కంపెనీలో మనకి ఎర్రర్ కోడ్ E18 అని చూపిస్తే ఏం చేయాలని చెప్పేది మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. కాకపోతే ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రాబ్లం వస్తే మీరు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ విధంగా నేను చెప్పినట్టు కూడా చేసినా కూడా ఒకవేళ ప్రాబ్లం వస్తే అప్పుడు మీకు సిస్టంలో ప్రాబ్లం ఉన్నట్టు, అప్పుడు మీరు టెక్నీషియన్ని పిలిచి రిపేర్ చేయించుకోండి. లేదంటే మీరు ఈ విధంగా రిపేర్ చేసుకోవడం వల్ల సరిపోతే మీకు ఎటువంటి టెక్నీషియన్ రావాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మీరు ఈ విధంగా అయితే చాలా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లేట్ చేయకుండా ఫటాఫట్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి బోస్ వాషింగ్ మిషన్లో E18 అని ఎర్రర్ కోడ్ వస్తే ఏం లేదు ఫ్రెండ్స్, మనకి చాలా ఈజీగా అయితే రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే 100లో 70% అయితే ఖచ్చితంగా రెక్టిఫై అయితే వాషింగ్ మిషన్ అయిపోతుంది. కాబట్టి మీరు ఏ టెక్నీషియన్ని పిలిచాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ ఈ విధంగా చేసుకున్న తర్వాత కూడా అదే విధంగా ప్రాబ్లం చూపిస్తే అది మనకి బోర్డులో కానీ లేదంటే వాషింగ్ మిషన్లో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టు, లేదంటే మీరు ఎటువంటి టెక్నీషియన్ పిలిచి రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీరే రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మా యొక్క వీడియోస్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనకి E18 అని పడినప్పుడు మనకి డోర్ అనేది ఓపెన్ అవ్వదు, మరియు దాంట్లో ఒకవేళ మనం బట్టలు కనుక వేస్తుంటే అవి బయటికి రావు. మరియు కొన్ని వాషింగ్ మిషన్లలో వచ్చేసరికి వాటర్ అనేది అలాగే నిలబడిపోయి ఉంటుంది. కాబట్టి ఆ వాటర్ కూడా బయటికి పోదు. అలాంటి టైంలోనే మనకి E18 అనే ఎర్రర్ కోడ్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఈ విధంగా చూపించకూడదంటే ఫస్ట్ సాల్వ్ వచ్చేసరికి మనం ఏం చేయాలంటే చూడండి, కింద సైడ్లో ఈ విధంగా డోర్ అయితే కనపడుతూ ఉంటుంది. ఈ డోర్ని అయితే మనం ఈ విధంగా స్క్రూ డ్రైవర్ తీసుకొని దీన్ని అయితే ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేసేసిన తర్వాత ఒకవేళ మన వాషింగ్ మిషన్లో వాటర్ అలాగే ఉంటే మీరు ఇక్కడ చూడండి, ఎమర్జెన్సీ వాటర్ పైప్ కనపడుతుంది కదా. ఇప్పుడు ఈ వాటర్ పైప్కి ఫ్రంట్ ఒక చిన్న ప్లాస్టిక్ అయితే ఉంటుంది. అది తీసేయడం వల్ల మీ యొక్క వాషింగ్ మిషన్లో వాటర్ ఉంటే ఆ పైప్ ద్వారా అయితే బయటికి వచ్చేస్తాయి ఎమర్జెన్సీలో. ఓకే, నెక్స్ట్ ఇదైతే తీసేయాలి. మీ వాషింగ్ మిషన్లో ఒకవేళ వాటర్ లేకపోతే ఈ పైప్ డమ్మీ అయితే తీయాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది తీసేసిన తర్వాత పూర్తిగా వాటర్ అనేది ఉంటే వెళ్ళిపోయినంత వరకు వెయిట్ చేయండి. లేదంటే మీరు డైరెక్ట్గా ఈ కింద రౌండ్గా కనపడుతుంది కదా, దీన్ని అయితే మీ దగ్గర కటింగ్ బ్లేడ్ ఉంటే కటింగ్ బ్లేడ్తో తిప్పండి, లేదంటే మీరు చేత్తో తిప్పినా సరే ఇదైతే ఊడొస్తుంది. ఈ విధంగా కటింగ్ బ్లేడ్తో ఉంటే కటింగ్ బ్లేడ్తో ఊడ తీసేయండి. ఇది తీసేసిన తర్వాత చూడండి, ఈ విధంగా అయితే ఈ వాషింగ్ మిషన్లో డస్ట్ అనేది ఫుల్గా చేరిపోయి ఉంటుంది. కాబట్టి ఈ డస్ట్ అనేది ఈ విధంగా చేరిపోవడం వల్ల మీకు వాటర్ అనేది బయటికి పోక E18 ఎర్రర్ కోడ్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఇది తీసేసిన తర్వాత మనం తీసేసిన ఆ ప్లాస్టిక్ దానికి కొద్దిగా డస్ట్ ఉంటుంది, దాన్ని క్లీన్ చేసుకోవాలి. మరియు ఈ విధంగా డ్రమ్ములో అయితే వాటర్ అయితే మంచి వాటర్ పోసి ఆ డస్ట్ అనేది బయటికి వచ్చేసినంత వరకు మనం వాటర్ అయితే పోసి క్లీన్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. పూర్తిగా వాషింగ్ మిషన్లో ఆ హోల్లో ఉన్న డస్ట్ వచ్చేసి మరియు మనం తీసిన ప్లాస్టిక్ రౌండ్ ఓపెన్ చేస్తాం కదా, దానికి ఉన్న డస్ట్ క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ ఏ విధంగా అయితే ఆ డమ్మీ ఉందో అదే విధంగా పెట్టి ఫిక్స్ చేసేయాలి. ఫిక్స్ చేసేసిన తర్వాత మనకి ఎమర్జెన్సీ వాటర్ తీసే పైప్కి డమ్మీ కూడా ఖచ్చితంగా పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఈ క్యాప్ అయితే మనం ఓపెన్ చేసాం కదా, ఆ క్యాప్ అయితే ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే మనం పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత మనం మిషన్ అనేది ఆన్ చేసి చూసుకోవచ్చు. మీకు ఇక E18 అనే ఎర్రర్ కోడ్ అయితే చూపిదు. ఒకవేళ మీకు మళ్ళీ కూడా ఈ విధంగా చేసినా కూడా E18 అనే ఎర్రర్ కోడ్ చూపిస్తే మీకు దాన్ని బోర్డులో కానీ లేదంటే వాషింగ్ మిషన్లో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉండడం వల్ల చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మామూలుగా అయితే మీరు ఎటువంటి మెకానిక్ దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు. మీరే ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల చాలా ఈజీగా అయితే రిపేర్ ఖచ్చితంగా అవుతుంది. 100లో 70% అయితే ఖచ్చితంగా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మా యొక్క వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరియు మా యొక్క వీడియోస్ వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడే దానికోసం వారికి కూడా షేర్ చేయండి. ఓకే, మేము ఇలాంటి ఏసీ, వాషింగ్ మిషన్ అండ్ రెఫ్రిజిరేటర్ గురించి పూర్తి టిప్స్ అండ్ ట్రిక్స్, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మరియు ఎలా వాడాలి ఏమిటి, మరియు ఎలాంటివి కొనాలి ఏమిటి, అండ్ కొత్త అన్బాక్సింగ్ ఎలా చేయాలి, అంటే దీంట్లో ఏ ఏసీలు బాగున్నాయి, ఏ ఫ్రిడ్జ్లు బాగున్నాయి, ఏ వాషింగ్ మిషన్స్ బాగున్నాయి,
ఇలాంటి పూర్తి వివరాలు మీకు కావాలనుకుంటే మా యొక్క వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా